హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిట్ బియర్డో. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో మనం జిమ్ ఎటికెట్స్ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా జిమ్కి వెళ్తుంటే వాళ్ళకి జిమ్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. సో వారి కోసం జిమ్లో ఏ రకంగా నడుచుకోవాలి అండ్ జిమ్లో ఏమేం టైప్స్ ఆఫ్ రూల్స్ ఆర్ పాయింటర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయో అవన్నీ డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్ గైస్, మీరు జిమ్కి వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన పని వార్మప్ చేసుకోవాలి. మీరు వార్మప్ చేసుకోకుండా ఎటువంటి అయినా స్ట్రెంత్ వర్కౌట్ స్టార్ట్ చేసినట్టుంటే కనుక మీకు ఖచ్చితంగా ఇంజరీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో జిమ్కి వెళ్ళగానే మీరు ఫస్ట్ చేయాల్సిన పని వార్మప్ చేసుకోండి. అండ్ అలాగే మీరు వెయిట్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని ఒకేసారి హెవీ వెయిట్కి వెళ్ళి ఇంజరీస్ని కొని తెచ్చుకోమాకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు జిమ్లో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వెనకాల స్పాటర్ని యూజ్ చేయండి. స్పాటర్ అంటే ఎవరో ఒకళ్ళు మనకి బ్యాక్ సైడ్ సపోర్ట్గా ఉండడం. అది మీ ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, కోచ్ అయినా అవ్వచ్చు, ఆ జిమ్లో ఎవరైనా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయినా అవ్వచ్చు. సో స్పాటర్ లేకుండా హెవీ వెయిట్స్ని ట్రై చేయకండి, ఎస్పెషల్లీ మీ పర్సనల్ రికార్డ్స్ని బ్రేక్ చేసేటప్పుడు. మీరు బార్బెల్కి 2 లేదా అంతకన్నా ఎక్కువ ప్లేట్లు లేకపోతే కంప్లీట్లీ సూపర్ హెవీ వెయిట్ సెట్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి కాలర్ లేదా క్లిప్స్ అనేవి యూజ్ చేయాలి. ఒకవేళ కాలర్ లేదా క్లిప్స్ యూజ్ చేయకపోతే మీరు అనీవెన్గా వెయిట్స్ని లిఫ్ట్ చేస్తే ఆ బార్బెల్ అనేది అనీవెన్ లెవెల్లోకి వచ్చి అందులో ఉన్న వెయిట్స్ అనేవి కంప్లీట్గా కింద పడిపోతాయి. దీనివల్ల మీ మజిల్ ఆర్ జాయింట్స్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెక్స్ట్ పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడైతే హెవీ వెయిట్స్కి రీచ్ అవుతూ ఉంటారో ఆ టైంలో వెయిట్ లిఫ్టింగ్ బెల్ట్ని యూజ్ చేయడం మర్చిపోమాకండి. లిఫ్టింగ్ బెల్ట్ లేకుండా మీరు కనుక వెయిట్స్ని చేస్తూ ఉంటే మీ స్పైన్లో ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అండ్ అలాగే లిఫ్టింగ్ బెల్టే కాకుండా మన రిస్ట్ బ్యాండ్స్ యూజ్ చేయండి. అండ్ ఎల్బో స్లీవ్స్, నీ స్లీవ్ లేక నీ ర్యాప్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇవి లేకుండా కనుక మీరు వర్కౌట్ చేస్తే మీకు ఈ జాయింట్స్లో ఇంజరీ చాలా ఈజీగా వస్తుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, మీరు ఈ అసిస్టెన్స్ తీసుకోవడం వల్ల మీరు వెయిట్స్ అనేది చాలా ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతారు, చాలా ఎఫెక్టివ్గా లిఫ్ట్ చేయగలుగుతారు. అండ్ మీ ఫామ్ అనేది చాలా ప్రాపర్గా వస్తుంది. చాలామంది వర్కౌట్ చేసిన తర్వాత వాళ్ళు యూజ్ చేసిన డంబెల్స్, బార్బెల్స్, ప్లేట్స్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. దీనివల్ల చాలా మిస్హ్యాప్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. సో కొన్ని మిస్హ్యాప్స్ చెప్పాలంటే, ఎవరైనా చూసుకోకుండా నడుచుకుంటూ వెళ్తే ఆ ప్లేట్స్ కానీ డంబెల్స్ కానీ వాళ్ళ కాళ్ళకి తగిలి కింద పడిపోవచ్చు. ఒకవేళ వాళ్ళు బేర్ ఫుట్తో ఉంటే కనుక వాళ్ళ ఫింగర్స్లో ఇంజరీస్ వస్తాయి. అండ్ అలాగే వేరే వాళ్ళు ఎవరైనా సెట్స్ చేయాలి అని చెప్పి డంబెల్స్ని వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది. దీనివల్ల చాలా ఇరిటేషన్ క్రియేట్ అయ్యి వాళ్ళకి చాలా వర్కౌట్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో ఇలాంటి బ్లాకర్స్ అనేవి ఏమి రాకుండా ఉండాలనుకుంటే మీరు చేసిన వర్కౌట్ సెట్ని తీసుకెళ్ళి మళ్ళీ రీరాక్ చేసేయండి. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి ప్రాబ్లం మీకు కూడా రావచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సెట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు డంబెల్ దొరకకపోవచ్చు. ఆ టైంలో మీరు చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతారు. ఒకవేళ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చుంటే ప్లీజ్ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఏమైనా కొత్త వర్కౌట్ చేస్తున్నారు, మీకు దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అలా డౌట్స్ ఉన్నప్పుడు మీ జిమ్ కోచ్ లేకపోతే సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఎవరైనా జిమ్లో ఉంటే వాళ్ళని అడగడం మర్చిపోమాకండి. సీనియర్ మోస్ట్ పర్సన్స్ అన్నారని చెప్పి సీనియర్ సిటిజన్స్ కాదు, ఎవరైతే మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇన్ జిమ్. సో వాళ్ళని అడ్వైజ్ అడిగి టెక్నిక్ కానీ లేకపోతే ఎలాగా మూమెంట్ ఆర్ ఫామ్ వీటి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లియర్ చేసుకుని అలాంటి వర్కౌట్స్ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. టెక్నిక్ ఈజ్ సుపీరియర్ దెన్ హెవీ వెయిట్స్.
అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎవడో లిఫ్ట్ చేస్తున్నాడనో లేకపోతే జిమ్లో ఎవరో అమ్మాయి చూస్తుందనో వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి హెవీ వెయిట్స్ ఆర్ సెట్స్ వేసుకుని వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తారు. దీనివల్ల మీకు వచ్చేది ఏమీ లేదు, లేనిపోని ఇంజరీస్ని కొని తెచ్చుకుంటారు. సో అలాగా ఎప్పుడు వెళ్ళమాకండి. సో నేను చెప్పే మెయిన్ థింగ్ ఏంటంటే జస్ట్ టెక్నిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెపిటేషన్స్ చేయండి, మీ కన్సిస్టెన్సీని కాన్స్టెంట్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. జస్ట్ లైక్ దట్ మీరు హెవీ వెయిట్స్ని ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతారు. మీ జిమ్ బ్యాగ్లో ఖచ్చితంగా ఒక జిమ్ టవల్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఏమైనా వర్కౌట్స్ చూసినప్పుడు ఎస్పెషల్లీ బెంచ్ ప్రెస్ అక్కడ మీ స్వెట్ అనేది ఉండిపోతుంది. సో ఆ స్వెట్ వేరే వాళ్ళకి ఇరిటేషన్ లాంటివి తెప్పిస్తుంది కాబట్టి చూడడానికి చాలా అసలు బాగోదు. మీరు వర్కౌట్ చేయగానే వెంటనే మీ స్వెట్ని మీరే వైప్ అవుట్ చేసింది. దట్ ఈస్ వెరీ గుడ్ హ్యాబిట్ అండ్ గుడ్ ప్రాక్టీస్ టు డూ ఇన్ ఎ జిమ్. కొంతమంది జిమ్లో వర్కౌట్ చేసి బెంచ్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు నాలాంటోడు ఎవడో వచ్చి మిమ్మల్ని పిలిచి మీ స్వెట్ని మీతోనే క్లీన్ చేపిస్తాడు, అది కూడా అందరి ముందు. సో అలాంటి సిచ్యువేషన్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేయగానే మీ బెంచ్ని మీరే క్లీన్ చేయడం చాలా ఉత్తమం. నెక్స్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వర్కౌట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు యాక్టివ్ వేర్ అనేది వేసుకోవడానికి ట్రై చేయండి. యాక్టివ్ వేర్ అంటే సింపుల్గా చెప్పాలంటే టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంట్. అండ్ లేడీస్కి కూడా టీషర్ట్ అండ్ ట్రాక్ ప్యాంటే వర్తిస్తుంది. ఇన్ సెన్స్ మీకు కావాలనుకుంటే మీరు హుడీస్ లాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు, ట్రాక్ ప్యాంట్స్ లేకపోతే షార్ట్స్ యూస్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ వర్కౌట్ వేరియేషన్. ఇఫ్ ఇన్ కేస్ మీరు లెగ్స్ని హిట్ చేస్తుంటే ఆ పర్టికులర్ డే రోజు. అండ్ అలాగే మెయిన్గా వర్కౌట్ షూస్ని మర్చిపోమాకండి. అండ్ ఇంకా ప్రొఫెషనలిజంలో వెళ్ళాలనుకుంటే మీకు వర్కౌట్ షూస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్కి. దానికోసం మనం ఒక స్పెషల్గా వీడియో కూడా చేద్దాము. ద బెస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఫ్రెండ్స్, నెవర్ స్టాప్ లెర్నింగ్. నెవర్ స్టాప్ లెర్నింగ్ అని ఎందుకంటున్నానంటే ఫిట్నెస్ స్టార్టింగ్ అయిన కాడి నుంచి అంటే 123 years బ్యాక్ అండ్ ఇప్పటికీ ఎవాల్వ్ అవుతూనే వచ్చింది. సో ఫిట్నెస్ ఎప్పటికీ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది ఇన్ కైండ్స్ ఆఫ్ మెకానిక్స్ అండ్ సో ఇన్ బాడీ మూమెంట్స్. సో ఇలాంటివన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే మనకి వెబ్సైట్స్లో చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయి. అండ్ అలాగే మన వీడియోస్ చూడడం వల్ల కూడా మీకు కొత్తగా ఏమైనా లెర్నింగ్ అనేది వస్తుంది. సో ఇలాగ లెర్నింగ్ని మాత్రం కంటిన్యూస్గా ఉంచడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు కొత్త పాయింట్స్ అనేవి తెలుస్తాయి అండ్ మీకు ఇవి చాలా ఉపయోగపడతాయి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. దానివల్ల నాకు మంచి బూస్ట్ వచ్చినట్టు అవుతుంది ఇంకొన్ని వీడియోస్ క్రియేట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి. With that, I'm signing off guys. See you in next video. Till then, love you guys. Bye bye.